పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో హక్కు ఉందా? పూర్తి వివరాలు. మ్యారిడ్ విమెన్ ప్రాపర్టీ రైట్స్ 2025. ఒకప్పుడు పెళ్లైన కుమార్తెకు తల్లిదండ్రుల ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదని చాలామంది నమ్మేవారు. కానీ 2005లో హిందూ వారసత్వ చట్టంలో చేసిన సవరణ ఈ అపోహలను చెరిపేసింది. ఈ మార్పుతో, పెళ్లైన కుమార్తెకు కూడా తల్లి ఆస్తిలో సమాన హక్కు లభిస్తుంది. ఈ ఆర్టికల్లో మీరు తెలుసుకోవాల్సిన అన్ని ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రాపర్టీ రైట్స్ ముఖ్యాంశాల పట్టిక. అంశం వివరాలు. చట్టం హిందూ వారసత్వ చట్టం 1956, 2005 సవరణతో వర్తించే వారు పెళ్లైన కుమార్తెలు, పెళ్లి కాని కుమార్తెలు. హక్కులు తల్లి ఆస్తిలో కుమారులతో సమాన హక్కు. వర్తింపు 2005కు ముందు, తర్వాత జన్మించిన కుమార్తెలకు. క్లెయిమ్ ప్రాసెస్ మ్యుటేషన్, వారసత్వ ధృవీకరణ, కోర్టు దావా. పెళ్లైన కుమార్తెకు ఆస్తి హక్కుల ముఖ్యాంశాలు. 2005లో హిందూ వారసత్వ చట్టం సవరణ ద్వారా కుమార్తెలకు సమాన హక్కు కల్పించారు. తల్లి లేదా తండ్రి ఆస్తి విషయంలో కుమార్తె కూడా క్లాస్ 1 వారసురాలు. తల్లి వీలునామా లేకుండా మరణిస్తే, ఆమె ఆస్తి కుమారులు, కుమార్తెలు, భర్త మధ్య సమానంగా పంచబడుతుంది. హక్కులు క్లెయిమ్ చేయడానికి దశల వారీ ప్రక్రియ. మ్యుటేషన్ ప్రక్రియ. ఆస్తి హక్కును పొందడానికి ముందుగా మ్యుటేషన్ చేయాలి. దీని ద్వారా ఆస్తి రికార్డులు కొత్త వారసుల పేర్లపై అప్డేట్ అవుతాయి. వారసత్వ ధృవీకరణ పత్రం. బ్యాంక్ ఖాతాలు, బీమా పాలసీలు, లేదా ఇతర ఆస్తుల కోసం వారసత్వ ధృవీకరణ పత్రం అవసరం. ఇది సివిల్ కోర్టులో దరఖాస్తు చేసి పొందవచ్చు. సివిల్ కోర్టు దావా. కుటుంబ సభ్యులు కుమార్తెకు హక్కు ఇవ్వకుండా నిరాకరిస్తే, సివిల్ కోర్టులో దావా వేయవచ్చు. ఇంకా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. 2005కు ముందు జన్మించిన కుమార్తెలకు కూడా ఈ హక్కు వర్తిస్తుంది. పెళ్లైన, పెళ్లి కాని కుమార్తెలు ఇద్దరూ సమాన హక్కు పొందుతారు. ఈ చట్టం కేవలం హిందూ, సిక్కు, జైన, బౌద్ధ మతస్థులకు వర్తిస్తుంది. ఆస్తి హక్కుల విషయంలో కుమార్తెకు ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదని చట్టం స్పష్టంగా పేర్కొంటుంది. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.